అత్తయ్యగారు. ఏ అందరితోనూ తిట్టించింది చాలదా? ఇప్పుడు నువ్వు కూడా తిట్టడానికి వచ్చావా? లేదత్తయ్య, మీ మాట కాదని చెప్పి నేను బయటికి రాలేదు. ఎందుకొచ్చానో కూడా చెప్పాను కదా. నువ్వెందుకొచ్చినా ఏం జరిగిందో చూసావు కదా. అందుకే నా కారణంగానే అత్తయ్యగారు మాట పడాల్సి వచ్చింది. నా కారణంగానే అత్తయ్యగారు బాధపడుతున్నారు కాబట్టి నన్ను క్షమించండి అత్తయ్య. క్షమాపణ చెప్పేస్తే సరిపోతుందా? ఇంకా ఏం చెప్పాలమ్మా? ఇంకా ఏం చేయాలతోను? తన ఫ్రెండ్స్ వస్తున్నారు కిట్టి పార్టీ అంటే అందరికీ రుచికరంగా వంటలు చేసి పెట్టింది. వాళ్ల ముందు నువ్వు కనపడకూడదు అంటే సొంతింట్లో ఒక దొంగలాగా పైకి వెళ్ళి దాక్కుని కూర్చుంది. అప్పుడు కూడా తను బయటికి వచ్చిందా? మా పెద్దమ్మకి ఏదో అయిందని, ఇంట్లో మనుషులకు ఏదో అయిందన్న భయంతో తప్ప తనని బాధ పెట్టాలని కాదు. పల్లవి మంచితనానికి అడ్డు లేకపోవడం వల్లే మీ అందరి మూర్ఖత్వానికి అడ్డు లేకుండా పోతుంది. అమ్మా పల్లవి, నువ్వు వెళ్ళమ్మా. నువ్వు కూడా మీ అమ్మ మాటలు విని తను చెప్పిందే నిజమనుకుని మూర్ఖుళ్లాగా తయారవుకురా. భార్యని అర్థం చేసుకోవడం నేర్చుకో. వచ్చేదో కదిలిస్తుందనుకుంటే సైలెంట్గా వెళ్ళిపోయింది. నేను కోపంగా ఉన్నానని తెలిసినప్పుడు సారీ చెప్పాలి లేదా బ్రతిమిలాడాలి. ఈ రివర్స్ రియాక్షన్ ఏంటి? ఏంటి ఇది? పచ్చగడ్డండి. పచ్చగడ్డి తీసుకొచ్చి నా ముందు వేస్తున్నావేంటి? నేనేమన్నా బరెనా గొరెనా పచ్చగడ్డి తింటాను అనుకుంటున్నావా? అదేం తినడానికి తేలేదండి. మరెందుకు తెచ్చావు? ఈ కోపమే. ఈ కోపంతో నా వంక కాదు, ఇదిగో ఆ కోపంతో ఉన్న కళ్ళతో ఈ గడ్డి వంక చూడండి. హే, ఏం మాట్లాడుతున్నావు? అవునండి, పడని వారి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుందంటారు కదా. నేనంటే మీకు పడదు కదా. కోపంతో చూస్తున్నారు కాబట్టి మీ చూపుల్లో వేడికి ఆ పచ్చగడ్డి బగ్గుమంటుందో లేదో చూద్దామని. ఒకసారి దాని వంక సీరియస్ గా చూడండి. రీల్స్ కూడా చేద్దాం. హే, పిచ్చి ఏమైనా పట్టిందా నీకు? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. లేకపోతే ఏంటండి? సరే, మీకు కోపం వచ్చింది, కోప్పడ్డారు. నేను అత్తయ్య గారికి సారీ కూడా చెప్పాను. అయిపోయింది కదా. మళ్ళీ రెడ్డొచ్చి మొదలన్నట్టు మళ్ళీ మొదలు పెడతారేంటండి? భార్య భర్తలన్న తర్వాత చిన్న చిన్న వస్తూ ఉంటాయి, చూస్తూ పోవాలి. హే, దగ్గరకు వచ్చావంటే పళ్ళు రాలగొడతాను. సరే, రాలగొట్టండి. బయట ఎవరైనా అమ్మ లెక్కలు అడిగితే మా ఆయన కొట్టాడని గర్వంగా చెప్పుకుంటాను. మీరు మాత్రం కొంచెం కూల్ అవ్వండి. పల్లవి, పల్లవి, ఏమైంది? దెబ్బ ఏమైనా తగిలిందా? దెబ్బ కాదండి, ప్రాణం పోయేలా ఉంది. హాస్పిటల్కి తీసుకెళ్తాను. వద్దండి, హాస్పిటల్కి వెళ్ళే వరకు నా ప్రాణాలు నిలబడేలా లేవు. నేనేం కావాలని చేయలేదు, ఏదో అనుకోకుండా కోపంలో ఇలా జరిగిపోయింది. జీవితంలో అంతేనండి, కొన్ని సంఘటనలు అనుకోకుండానే జరుగుతాయి. పుణ్యస్త్రీగా
మీ చేతుల్లో పోతున్నందుకు ఆనందంగానే ఉంది. ఏయ్, నువ్వు ఇక్కడ చేస్తే నన్ను లోపలేసేస్తారే. అంటే కేస్ మీ మీదకి వస్తుందని భయమే కానీ నా ప్రాణం పోతున్నందుకు బాధ లేదా అండి మీకు? అది కాదు, నేనేదో మాట వరుసకి నీకేం కాదు, పద హాస్పిటల్కి తీసుకెళ్తాను. వద్దండి, ఇదే నా ఆఖరి కోరికనుకొని ఒక మాట ఇస్తారా నాకు? అలా మాట్లాడొద్దు పల్లవి. ప్లీజ్ అండి, నా ఆఖరి కోరికండి. ఏంటో చెప్పు. నేనెటూ బతకను. నేను చనిపోయిన తర్వాత సాల్వా కప్పుకొని పిచ్చోడ్లా తిరగకుండా నాలాంటి అమ్మాయిని చూసుకుని పెళ్లి చేసుకోండి. చిచి, మళ్ళీ నీలాంటిదన్నా? నీతోనే ఏగలేక చస్తుంటే మళ్ళీ నీలాంటి బండదాన్ని చేసుకోవాలా? ఏంటి బండదన్నా? సచ్చినోడా! ఏయ్, నీకేం కాలేదా? నాకేమవుద్ది? బండదాన్ని కదా. నేను వెళ్ళి ఎవరికైనా తగిలినా, ఎవరైనా వచ్చి నాకు తగిలినా వాళ్ళకే తగులుతుంది. మరేంటి కడుపు పట్టేసుకొని ఏదో ప్రాణాలు పోతున్నట్టు ఆఖరి మాట అది ఇదన్నావు? అలాంటి పరిస్థితుల్లో ఉంటే మీరెలా రియాక్ట్ అవుతారో చూడాలి అనిపించింది. చావు బతుకులో ఉన్నాను, ఆఖరి కోరిక నాలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోమంటే బాడీ షేమింగ్ చేస్తారా? మరి నీలాంటి అమ్మాయి చేసుకోమంటున్నావేంటి? నాలాంటి అమ్మాయి అంటే మంచి అమ్మాయిని చేసుకోమని. మరి అలా చెప్పచ్చు కదా. అసలు మీ బుద్ధి మారదా? లావుగా ఉన్నావు. ఏ లావుగా ఉంటే ఏంటంట? ఏ నష్టం వచ్చింది ఇప్పుడు? మీ మగాళ్ళందరూ స్లిమ్గా 0 సైజులో ఉంటున్నారా? డ్రమ్ములో ఉన్న వాళ్ళకు కూడా స్లిమ్గా ఉన్న అమ్మాయే కావాలంటే మరి మిగతా వాళ్ళు ఏమైపోవాలంట? కొన్నాళ్ళు పోతే మీకు బట్ట రాదా, పొట్ట రాదా? మీ మగాళ్ళందరూ వాళ్ళ జీవితాల్లోకి వచ్చే భార్యలు మంచిగా ఉండాలని కోరుకోండి. స్లిమ్గా ఉండాలి, అందంగా ఉండాలని కాదు. ఒక్క క్షణం టెన్షన్ పెట్టి చంపేసింది ఇది. ఏంటి అలా చూస్తున్నావు? మీకుంది, ఏముంది? నా మీద మీకు ప్రేమ ఉంది. ప్రేమ తొక్క. ఆ తొక్కుండబట్టే నేనమ్మా అని అరవగానే పరిగెత్తుకుంటూ వచ్చి హాస్పిటల్కి వెళ్దామా అని కంగారు పడ్డారు. నిజంగా నీకేదో అయిందని కంగారు పడ్డాను. దాన్నే ప్రేమ అంటారు. చూసింది చాలే, మళ్ళీ నాకు దుష్టి తగులుతుంది. పడుకోండి. అచ్చి. నిజంగా బంగారం లాంటి కోడల్ని తెచ్చుకున్నారే. అది బంగారమే అక్క. అది బంగారం అన్న విషయం ఇంట్లో ఉన్న నా కోడలకు తెలియట్లేదు.